ఆషాఢ మాసం ఆఫర్స్తో అన్ని వయసుల వారికి అందుబాటు ధరల్లో మంచి చీరలు కావాలి అని అనుకుంటున్నారా? అయితే నేను అలాంటి ఒక మంచి వస్త్రాలయాన్ని మీకు పరిచయం చేస్తాను. నాతో పాటు రండి. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. మగవులకి మనసు దోచే చీరలు అందుబాటు ధరల్లో ఆషాఢ మాసం సేల్స్లో అన్ని వయసుల వారికి అన్ని రకాల వస్త్రాలు అక్కడ దొరుకుతున్నాయి. చీరలు, రెడీమేడ్ వస్త్రాలు అన్నీ దొరికే ఒక మంచి అందమైన షాపు, అంటే అందమైన చీరలు ఉన్న షాపు మాట. ఆ షాప్కి నేను వెళ్ళడం, గతంలో కూడా నేను ఆ షాపులో చీరలు తెచ్చుకొని వాడడం అయితే జరిగింది. అందుకనే మీ అందరికీ కూడా చెప్పాలని ఇలా వీడియో చేసి పెడుతున్నాను. ఇంకా ఆ షాపు ఏంటో, ఆ వివరాలు ఏంటో మీరు తెలుసుకోండి. ఆసక్తి ఉన్నవారు వెళ్ళి రండి. వీడియో చివరిలో నేను వారి అడ్రస్ అంటే పెడతాను, ఓకేనా? ఇదే ఆ షాపు పేరు కళ్యాణ కంచి. ఇది వైజాగ్లో ఉంది. అయితే ఎంట్రన్స్లోంచి వీడియో క్లిప్ని అందులో ఆ షాప్లో ఒక అమ్మాయికి తీయమని పురమాయిస్తే తీసిందన్నమాట పాప. ఇది బయట నుంచి చూస్తే ఇలా ఉంటుంది షాపు. ఇది 3 అంతస్తులు అన్నమాట. నేను కింద అంతస్తులో చీరలు ఉన్నాయి, అది మాత్రమే చూశాను. ఆ మిడిల్లో డ్రెస్సులు ఉన్నాయి చూడండి మేడం, రెడీమేడ్ డ్రెస్సులు అని అన్నారు. అది కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అన్ని సైజులు ఉన్నాయన్నమాట. అన్ని రకాల రెడీమేడ్ డ్రెస్సులు ఉన్నాయి. నేను వెళ్ళినప్పుడు నాకు సమయం కుదరలేదు, టైం సరిపోలేదు, అందుకనే నేను అది చూడలేదు. చీరలు మాత్రమే చూశాను అన్నమాట. నేను సంవత్సరం కిందట ఈ షాప్కి మా బంధువుల పాప తీసుకొని వెళ్ళడం జరిగింది. అప్పుడు నేను చాలా చీరలు అయితే తీసుకున్నాను. అప్పటి నుంచి మళ్ళీ వెళ్ళాలి అనుకున్నా కూడా మళ్ళీ నాకు వెళ్ళడానికి సమయం కుదరలేదు అన్నమాట. అయితే నేను అప్పటి నుంచి చీరలు వాడుతూ ఉన్నాను. చాలా బాగున్నాయి. ఇంక ఈ బొమ్మలకు కట్టిన చీరలు చూడండి, ఇంక ఒకదాన్ని మించి ఒకటైతే ఉంది. ఈ పర్పుల్ కలర్ అయితే నా దగ్గర పట్టు చీర ఉంది, కానీ ఎంత బాగుంటుందో కలర్. ఆ కలర్ కాంబినేషన్స్ ఏంటి, క్లాత్ ఏంటి, ఎంత అసలే నాజూకైన బొమ్మలకు కట్టారేమో, ఎంత బాగున్నాయో చీరలు. ఒకదాని మించిపోయి ఒకటి అన్నీ తెచ్చేసుకోవాలనిపించే అంత అందంగా ఉన్నాయి కదా. మరి మీరు చూడండి, ఈ బ్లాక్ పింకు కలర్ కాంబినేషన్ చీర, ఈ బ్లూ గ్రీను కలర్ కాంబినేషన్ చీర అయితే నాకు వెంటనే తెచ్చేసుకోవాలనిపించింది. అలాగే ఈ డ్రెస్ గాగ్రా అనుకుంటాను, ఎంత బాగుందో చూడండి. పిల్లలకి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని రకాల డ్రెస్సులు ఉన్నాయి, అన్ని రకాల చీరలు కూడా ఉన్నాయి. ఇంకా అలా లోపలికి వెళ్తే ఇది మాట షాప్లో అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. కాటన్ చీరల దగ్గర నుంచి పట్టు చీరల వరకు అన్ని రకాల చీరలు ఉన్నాయన్నమాట. మనకి 300 దగ్గర నుంచి నేను అడిగాను, ఏ కాస్ట్ నుంచి ఏ కాస్ట్ వరకు ఉన్నాయని. 300 నుంచి ₹1,00,000 పైనే ఉన్నాయని అన్నారు. నాకు అక్కడికి వెళ్తే ఇంకా రావాలని అనిపించలేదు. నేను ఉన్నది కొంచెం సమయమే అయినా కూడా ఆ చీరలు చూసి ఎక్కువసేపు ఉంటే బాగుండు, ఇంకా ఎక్కువ చీరలు చూస్తే బాగుండు అని అనిపించింది. ఈ కలర్ కాంబినేషన్ చూడండి, బ్లూ చీరకి జరీ అంచు, ఆ జరీ అంటే థ్రెడ్ బార్డర్ అన్నమాట. ఆ చీరలోనే నేతలోనే వచ్చింది ఆ బార్డరు. ఆ బ్లూ కలరు పాలపిట్ట రంగు చీర ఆ రకమే ఇలా ఇంకొన్ని రంగులు చూపించానంటే ఇలా వేసారన్నమాట. అయితే నేను హాస్పిటల్ పని మీద వెళ్ళాను అనమాట. పొద్దున్నే జనరల్ చెకప్ అని వెళ్ళాను. ఎలాగో వెళ్ళాను కదా అని చెప్పి ఒకసారి ఇక్కడ షాప్కి వెళ్ళడం అయితే జరిగింది. పాపం పొద్దున్నే ఇలా ఓపెన్ చేయగానే వెళ్ళాను. చాలామంది ఓపెన్ చేయగానే బోని అవ్వకుండా లోపలికి రావడానికి అయితే ఇష్టపడరు కదా, కానీ వీళ్ళైతే ఆహ్వానించి చక్కగా కూర్చోమని మర్యాదలు చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఒక బట్టల షాప్కి వెళ్ళినట్టు కాకుండా ఒక బంధువులు ఇంటికి వెళ్ళినట్టు అనిపించింది నాకైతే. పాపం వాళ్ళు క్లీనింగ్ అంతా అయిన తర్వాత చూపించారన్నమాట చీరలు. ఇంక ఈ బ్లాక్ శారీ చూడండి, నాకైతే ఎంతసేపు పట్టుకుని ఏలబడ్డానో ఈ 2 చీరలు. వదలాలనిపించలేదు, తెచ్చేసుకోవాలనిపించింది. కానీ నేను అనుకోకుండా వెళ్ళడం జరిగింది అన్నమాట బట్టల షాప్కి. అంటే వెళ్దామని ముందే అనుకోలేదు. ముందే అనుకుంటే మనం ప్రిపేర్ అయ్యే వెళ్తాం కదా, కొన్ని చీరలు తెచ్చుకోవచ్చు అన్నట్టు. కానీ నేను అసలు ఆలోచనతోనే వెళ్ళలేదు. హాస్పిటల్కి వెళ్ళి అక్కడ దగ్గర అని తెలిసి వెళ్ళడం జరిగింది అన్నమాట. అందుకని చెప్పి ఎక్కువ చీరలు కొనుక్కోవడానికి అయితే నాకు అస్సలు అవ్వలేదు.
నచ్చడం అయితే చాలా చీరలు నచ్చేసాయి. ఇప్పుడు ఈ చీర చూస్తే మనసు చాలా లాగింది. కాకపోతే ఈ చీర ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉంటుంది, చాలా మెత్తగా ఉంది, ఎంత బాగుందో. ఈ స్త్రీలు డ్రైవర్స్లు అంటే రోజు జాబ్కి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది కదా, ఇలాంటి చీరలు అయితే చాలా బాగుంటుంది. ట్రాన్స్పరెంట్ లేదు, మెత్తగా ఉంది, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ బాగుంది, ఎంత బాగుందో. నేను చాలాసేపు పట్టుకుని నిలబడ్డాను ఆ చీరని అయితే. ఇదొకటి, బ్లాక్ చీర ఒకటి, ఆ వైట్ కలర్ చీర ఒకటి, ఇంకా చాలా నచ్చేసాయి అన్నమాట. కానీ మనసు లాగింది. కానీ పోనీలే మళ్ళీ వెళ్దాం, నేను చూశాను, అలాగే మీకు కూడా చూపించినట్టు అవుతుంది పోనీ అని చెప్పి వీడియో తీసాను అనమాట. నేను ఎలాగైనా కొంచెం ఆడవాళ్ళం కదండి, కొంచెం కక్కుతుంటుంది, ఎలాగో ఒక 2 చీరలు వేసుకొచ్చేసానండి వచ్చినప్పుడు. అయితే ఇంక ఈ చీరలు చూడండి, ఇంకా అన్నీ మనసు లాగింది, అన్నీ తీసేసుకోవాలనిపించింది. ఈ బ్లూ చీరని అయితే ఎంతసేపు పట్టుకున్నానో, నాకు నచ్చింది, నేను చూస్తున్నాను అని పాపం వాళ్ళకి తెలియక అలాగా వేసేసి వరుసగా పెట్టేశారు చీరలని. అయినా అది 10 సార్లు పట్టుకొని అలాగ అటు ఇటు తిప్పి చూసాను అనమాట. ఇంకా లాస్ట్కి వదిలేసాను, పక్క పెట్టేశాను అనమాట. అది మళ్ళీ పట్టుకున్నాను చూడండి, ఎంత నచ్చిందో. లైట్ స్కై బ్లూ చాలా బాగుంది, చాలా బాగున్నాయి. మీరు వీడియోలో మీకు అర్థమైనట్టు వివరంగా తీయాలనే అనుకున్నాను, కానీ అదే టైం తక్కువ ఉండడం వలన వివరంగా చెప్పలేకపోతున్నాను. కానీ ఒక మాట అయితే చెప్పగలను, మీకు వీడియోలో అర్థమవుతుందో లేదో చీరలు చూస్తే. ఒక 10 చీరలు కలిపి పట్టుకున్నా కూడా ఒక కాటన్ చీర అంత బరువు కూడా ఉండట్లేదు. ఇప్పుడు మన వీడియోలో చూపించిన చీరలు అన్నీ కూడా అంత లైట్ వెయిట్ అండి బాబు. వీటికే కొంచెం వర్క్ వచ్చింది, కానీ మిగతా చీరలు నేను అడిగాను అనమాట, వర్క్ లేనివి డీసెంట్గా ఉన్నవి చూపించండి అని. కానీ నేను అడగగానే వాళ్ళకి అర్థమైపోయింది. ఇంక మొత్తం అన్నీ అలాంటి క్లాసీ లుక్ ఉన్నవే చూపించారన్నమాట. ఎంత డీసెంట్గా ఉన్నాయంటే చూడండి, ఇలాగే చాలా లైట్ వెయిట్, ఒకదాన్ని మించిపోయి ఒకటి ఉన్నాయన్నమాట. పాపం ఎంత ఓపిక్గా చూపించారంటే అంత ఓపిక్గా చూపించారు. పిల్లలందరికీ కూడా, షాప్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఒక రౌండ్ అలాగా వీడియో తీసానమాట, వాళ్ళని కూడా తీయాలని. తర్వాత షాపు ఓనర్ గారు కూడా కొన్ని పట్టు చీరలు చూపించారు మనకి, ఆయన మాటల్లోనే విందురు. కానీ అయితే నాకు ఈ చీర కూడా చాలా నచ్చేసిందండి బాబు. అది థ్రెడ్ వర్క్ చూడండి, మనం ప్లెయిన్ చీర కొనుక్కొని వర్క్ చేయించుకుంటే ఎంత అవుతుందో కదా. ఇవి మాత్రం మనకు అందుబాటు ధరల్లోనే ఉన్నాయి. ఇంక ఈ చీరలు చెప్పనక్కనే లేదు, ఎందుకంటే అసలు చీర పట్టుకుంటే ఒక కర్చీఫ్ అంత బరువు కూడా లేవు అసలు. ఈ చీరలు చాలా బాగున్నాయి. పిల్లలు, చిన్నపిల్లలు లాంటి వాళ్ళకి ఎంత బాగుంటాయో. ఏ వయసు వాళ్ళైనా కట్టుకోవచ్చులండి, తేలిగ్గా ఉండాలి అనుకునేవాళ్ళు. ఎందుకంటే మరీ అంత ట్రాన్స్పరెంట్ అయితే లేవు, చెయ్యి పెట్టి చూసినా కూడా కనిపించట్లేదు. ఇంక ఈ చీర చూడండి, ఈ శ్రావణ మాసానికి చాలామంది చీరలు కొనుక్కుంటారు కదా. అలాగే శ్రావణం తర్వాత పెళ్లి సీజన్ కూడా వస్తుంది, పెళ్లి కూతుర్లకి అయితే ఇంక ఎంత బాగుంటాయో ఇలాంటి చీరలు. ఈ చీర నాకు ఫోన్ బట్టి కలర్ కనిపిస్తుంది కాబట్టి అంత కరెక్ట్గా పడలేదని నా అభిప్రాయం. బయటనైతే ఇంకా బాగుంది, నేను లైవ్లో చూశాను కాబట్టి ఈ చీర అయితే నాకు చాలా నచ్చేసింది. కలర్ కాంబినేషన్ అది చాలా బాగుందన్నమాట, క్లాత్ అంతా బాగుంది. ఇంకా ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి చీరలు. ఇంక ఈ చీర అయితే పూర్వం మా మదర్ వాళ్ళ ఆ టైంలో బంగారం వెండి తీగలతో నేసిన జరీ చీరలు ఉండేవి అన్నమాట మా మదర్ దగ్గర. అలా అనిపించింది ఈ చీర నాకు ఎందుకో మా మదర్ గుర్తొచ్చారు ఈ చీర చూడగానే. చాలాసేపు పట్టుకుని ఏలబడ్డాను ఆ చీరని అలాగా నిమురుతూ. మా తల్లిగారి చీర గుర్తు రావడం మూలన ఎంత నచ్చేసిందో. అలాగని అసలు బరువు కూడా లేదు, చాలా లైట్ వెయిట్. వీడియోలో కన్నా బయటని చూస్తే దాని వాల్యూ ఏంటో అర్థమైపోతుంది, అంత బాగుంది అన్నమాట క్వాలిటీ. ఇంకా ఈ రకం చూపించారు, 2-3 అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో రకం చూపించారన్నమాట. ఇలాగా మొత్తం షాప్ అంతా చూపిస్తాను, పిల్లలందరినీ చూపిస్తాను చూడండి. అందరూ ఒకేటే సైజులో ఒకే యూనిఫామ్ లాగా డ్రెస్ వేసుకొని భలే ఉన్నారు ఆ అమ్మాయిలందరూ. నాకు చాగంటి కోటేశ్వరరావు గారి మాటలు గుర్తొచ్చాయి. బట్టల షాప్లో చీరలు చూపించేవాడి పరిస్థితి చాలా బాగా చక్కగా చెప్పారు ఒకసారి. చాలా నవ్వుస్తూ ఉంటుంది కదా, అది గుర్తొచ్చింది. మనం చూసి వచ్చేస్తాం కానీ చూపించే వాళ్ళకి ఎంత ఓపిక ఉండాలి. చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళ డ్యూటీ అది కదా, శాలరీ తీసుకొనే చేస్తారు కదా అని అనుకుంటారు. కానీ అలా అయినా కూడా మనం కబోర్డ్లో బట్టలు సర్దుకోవడానికి ఎంతో సమయం, ఎంతో ఓపిక ఉండాలి అని అనుకుంటాం. కానీ వీళ్ళు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు చూపిస్తూ నెలకన్నా మాయకన్నా ప్రతి చీరని మళ్ళీ కరెక్ట్గా మడతపెట్టి పేపర్లు పెట్టి ఏ ర్యాక్లో ఆ చీర మళ్ళీ పెట్టాలి అంటే ఎంత ఓపిక సహనం ఉండాలండి బాబు, ఎంత ఉద్యోగం చేసినా కూడా. కానీ ఆ పిల్లలందరినీ నేను మెచ్చుకుంటున్నాను, అభినందిస్తున్నాను. అలాగే షాపు వాళ్ళు కూడా ఎక్కడెక్కడి నుంచి తెస్తారో కానీ కలెక్షన్
ఇంత మంచి కలెక్షన్ అని అనిపించేలాగా. ఈ చాక్లెట్ కలర్ చీర అయితే నాకు అసలు వదలాలనిపించలేదు, కానీ వదిలేసి రావడానికి నాకు చాలా బాధ వేసింది. నాకు నచ్చిన చీరలన్నీ ఎంత బాగుందో చూడండి, మొత్తం వర్కే చాలా బాగుంది. వర్క్ అని తెలియదు, ప్రింట్ లాగా ఉంది, అంత బాగుంది వర్క్. పల్చగా లైట్ వెయిట్తో ఎంత బాగున్నాయో చీరలు, ఒకదాని మించిపోయి ఒకటి. ఇంక వాళ్ళు కూడా షాప్ వాళ్ళు కూడా ఎక్కడి నుంచి తెస్తారో, వాళ్ళు బిజినెస్ కదా, ఏముంది ఇందులో గొప్ప అని అనుకుంటాం, కానీ మంచి కలెక్షన్ ఎంచి తేయడం, మనకు అందుబాటు ధరల్లో పెట్టడం అదంతా కూడా అందరికీ సాధ్యపడదు కదా, అందుకని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళే వరకు నాకు తెలీదు నేను వీడియో చేస్తానని, నేను వస్తున్నానని వాళ్ళకి అసలు తెలీదు. ఎందుకంటే కొంతమంది అన్నారు, నువ్వేంటి ఇలా బట్టల షాప్కి వెళ్ళి వీడియోలు చేస్తే ఏదో డబ్బుల కోసం చేస్తున్నారు అని అనుకుంటారు అందరూ అని అన్నారు. అయ్యి బాబు అది కాదండి బాబు, అలాంటి ఫీలింగ్స్ కూడా ఉంటాయా అని అనుకున్నాను వీడియో తీసేసిన తర్వాత. అలాంటిది ఏం లేదు. వెళ్ళాను కదా, నేనైతే గతంలో ఎలాంటి చీరలు కొనుక్కోవాలి, ఎలాంటి చీరలు ఏ షాప్లో దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతాయి, ఇలా చాలా ఇబ్బంది పడేదాన్ని. ఇంటి దగ్గర మా బంధువుల పాప ఇంటి దగ్గర ఎవరైనా పండవరు అంటారు కదా, అలా ఇంటి దగ్గర ఎవరైనా అమ్మితే నాకు చెప్పేవాళ్ళు, తెలిసిన వాళ్ళు, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకునేదాన్ని. షాపులకు వెళ్ళడం నాకు అలవాట్లేదు ఇంతకుముందు, ఇప్పుడు కూడా పెద్ద ఎక్కువ వెళ్ళను. అలాంటిది నాలాగా ఫీల్ అయ్యేవారు చాలామంది ఉంటారు కదా, ఎక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి, ఏ షాప్కి వెళ్ళి కొనుక్కోవాలి, మనకు అందుబాటు ధరలో మనకు కావాల్సిన క్లాత్లు ఎక్కడ దొరుకుతాయి అని తెలియని వారు చాలామంది ఉంటారు కదా, అందుకని తీసి పెడుతున్నాను తప్పితే షాపు వాళ్ళకి కానీ నాకు కానీ ఇందులో ఎలాంటి వ్యాపారంగా చూసుకొని చేయలేదు. అందుకనే చెప్తున్నాను, ఎవరు అలా అనుకోవద్దు, మీ అందరి కోసమే చేశాను అనమాట. ఇంత కష్టపడి నాకు అలవాటు లేకపోయినా బయటికి షాప్కి వెళ్ళి అసలు నేను కొనుక్కోవడానికే వెళ్ళి ఇలా వీడియో తీసి పెడుతున్నాను అంటే మీరు అభినందించాలి నన్ను, ఎందుకంటే మీ అందరి కోసం చేశాను కాబట్టి. ఓకేనా, దానికి రీజన్ అయితే చెప్పేశాను. అయితే ఇంకా చీరలు చూసేయండి. ఇదైతే చూడండి, నేచర్ని ఇష్టపడేవాళ్ళు, నాలాగా నేచర్ని ఇష్టపడేవాళ్ళు టక్మని తీసేసుకుంటారు, ఎందుకంటే కొమ్మలు, లతలు, పువ్వులు, పక్షులు, అబ్బా కలర్ కాంబినేషన్, క్లాత్, అబ్బా ఏముందబ్బా చీర అన్నట్టుంది, ఎంత బాగుందో. నేను ప్రిపేర్ అయ్యి వెళ్తే టప్మని తీసేసుకునేదాన్ని. ఇంక ఇది చీర అంతా పువ్వులతో లతలతో ఎంత అందంగా ఉందో. నేను ఈ వీడియోని 2 భాగాలుగా చేద్దాం అనుకున్నాను. నేను ఎడిటింగ్లో ఏం చేశానంటే, ఇంకో 2 క్లిప్లు, ఎడిటింగ్ చేసిన క్లిప్లని మనం డిలీట్ చేసేస్తాం కదా, వాటితో పాటు నేను ఎడిట్ చేసిన 2-3 క్లిప్లని డిలీట్ చేస్తాను పొరపాటుగా చూసుకోకుండా. అందుకని చెప్పి ఈ వీడియో ఏమవుతుందంటే, 2 వీడియోలు చేస్తే తక్కువ అవుతుంది, ఒక వీడియో చేస్తే ఎక్కువ అవుతుంది. పోన్లే ఎలా ఒకలా చీరలే కదా, లేడీస్ అందరికీ నచ్చుతాయిలే అని చెప్పి ఒకదాని కింద చేసేసాను. ఇంక ఈ చీర చూడండి, కలర్ కాంబినేషను గ్లాస్ పెయింటింగ్ లాగా లేదు, ఎంత అందంగా ఉందో అసలు. ఇదొకటి, ఇంకో చీర ఒకటి నేను వీడియో కాల్ చేద్దాం మా పాపకి అని అనుకున్నాను, నాకు వదలాలనిపించలేదు, కావాలంటే తెచ్చేద్దామని. కానీ నేను వెళ్ళిన టైంలో తన ఫోన్ తీయదు, అంత బాగున్నాయి, ఇంకా వదలాలనిపించలేదు అన్నమాట, చాలా బాగున్నాయి. ఇంకా లైట్ వెయిట్ చీరలు కావాలి అనుకునేవాళ్ళు ఇక్కడ అన్ని రకాలు దొరుకుతున్నాయి. ఫ్యాన్సీలో ఏంటి, కోటాలో ఏంటి, పట్టులో ఏంటి, అసలు బరువు అన్నదే లేని చీరలు ఎంత మంచిగా ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో మీకు ఒకసారి షాప్ అంతా రౌండప్ చేసి చూపిస్తాను ఎన్ని ఉన్నాయో. అంటే నాకు టైం అయిపోతుందని కంగారు పెట్టేశాను వాళ్ళని, లేకపోతే ఓపిక్గా ప్రశాంతంగా కొంత సమయం అక్కడ వెచ్చించి మనం వాళ్ళని అడిగితే వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం కలెక్షన్ అంతా చూపిస్తారు. అన్నారు కూడా, అమ్మ మేము ఆషాఢ సేల్స్ కదా, వచ్చే శ్రావణ మాసం కదా, కొత్త స్టాకు చాలా వచ్చింది, మీరు కొంచెం ఓపిక్గా ఓపిక్గా చూపిస్తాం, మీకు టైం ఉంటే అని అన్నారు. అంటే మళ్ళీ సంక్రాంతి ముందు ఇంకొకసారి వస్తానండి, ఇప్పుడు నేను వేరే పని మీద వచ్చాను కదా అని అన్నాను. ఆ తక్కువ సమయంలో ఎంత ఓపిక్గా, ఎంత క్వాలిటీ, ఎన్ని రకాలో అన్నీ చూపించారు. మ్యాక్సిమం మంచి చీరలన్నీ నేను చూపిస్తున్నాను. ఇది పెద్దవారికి మాట. ఇది చూడండి, ఈ షాప్ ఇలాగే ఈ సెక్షన్ అంతా ఈ టైప్ చీరలే, పట్టు, ఇగో ఇది మాట, ఇవి చేనేత వస్త్రాలు అంటారు కదా అవి. నేను కట్టుకెళ్ళిన చీర ఇది, ఒకటే రంగు. చూడండి, ఇలాంటి చీరలు చాలా ఉన్నాయి. ఒకసారి ఇలాగా షాప్ అంతా ఆ పాపను అడిగాను, వీడియో తీయమ్మా, ఈ చీరలు నేను చూపిస్తాను అని అడిగాను, తను తీసిందన్నమాట.
ఈ చీర అయితే నాకు వదలాలనిపించలేదు, కానీ సేమ్ కలర్ నేను కట్టుకునేది అది కూడా. ఎంత బాగున్నాయో. అయినా షాపు ఓనర్ గారు, అయినా నేను చూపిస్తానమ్మా పట్టు చీరలు, నేను చూపిస్తాను మేడం గారికి నచ్చిన చీరలు నేను చూపిస్తానని వచ్చి చూపించారన్నమాట. ఇది చూడండి, పసుపు ఎంత బాగుంటుందో కదా, పసుపు రంగు అసలు నిజంగా. పసుపుకి గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అన్నమాట. ఈ టైపు మొత్తం ఆ కార్నర్ అంతా పట్టు ఇలాంటివే అన్నమాట. ఈ మొత్తం ఈ పక్క అంతా అదే. అందులోనే ఇది పింక్ మాట. కొంచెం పెద్దవారు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలాంటి చిన్న బార్డర్లు చాలా బాగుంటాయి. అందుకే ఒకసారి మీ ఎవరికైనా ఐడియా వస్తుందని వేసుకొని చూపిస్తున్నాను అనమాట. చూడండి, ఇలా వేసుకొని చూపిస్తున్నాను. చిన్న బార్డర్లు వచ్చినవి కూడా ఉన్నాయి, పెద్ద బార్డర్లు వచ్చినవి కూడా ఉన్నాయి. ఆ సొరుగులో చూడండి, పింక్కి బ్లూ కలర్ బార్డర్ పళ్ళు ఇచ్చాడనమాట. ఇంకా అలాగే అందులోనే రెడ్ మాట, రెడ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. చూడండి ఎంత బాగుందో కదా అసలు. ఏ వయసులో వారైనా కట్టేసుకోవచ్చు. దీనికి గ్రీన్ బ్లౌజ్ వచ్చింది అన్నమాట. చాలా బాగుంది. ఒకసారి ఇలాగా షాప్ అంతా తిప్పి చూపిస్తారు, ఒకసారి చూడండి ఎంత కలెక్షన్ ఉందో. ఇదంతా చూడాలన్నా చూపించాలన్నా ఒకరోజు సరిపోదు అన్నమాట. ఇంక ఎంత బాగున్నాయి, ఒకదాన్ని మించిపోయి ఒకటి. మీరు చెప్పండి మేడం ఏం కావాలో తీసి చూపిస్తామని అడిగారు. నాకు చాలా సమయం చాలా తక్కువ ఉందమ్మా, నేను మళ్ళీ వస్తాను. కొన్ని చీరలు అంటే ఎవరికైనా ఐడియా వస్తుంది, పలానా షాప్లో ఈ వెరైటీ ఉందని ఐడియా వస్తుందని. కొన్ని చీరలు అయితే చూపించండి, గబగబా తీసేసుకొని వెళ్ళిపోతాను అంటే ఆ చీరల మటుకు చూపించారు. ఇలా షాప్ అంతా చూపించమన్నాను, చూపిస్తున్నారు అన్నమాట. ఇంకా పట్టు చీరలు చూపిస్తారు. అలాగే షాపు ఓనర్ గారు కొన్ని మాటలు అయితే ఆయన చేత మాట్లాడించాను. చీరల గురించి ఇంకా ఎక్కువ అడగాలనుకున్నాను, ఎక్కువ సమాచారం రాబట్టాలనుకున్నాను. తక్కువ టైం ఉండడం వలన అన్ని విషయాలు నేను చెప్పలేకపోయాను అన్నమాట. అది కూడా వీడియో తీసుకోవాలని ఐడియా లేక మైక్ అది పట్టుకొని వెళ్ళలేదు. ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళడం వలన అంత 100% కరెక్ట్గా తీసాను అని అనుకోవట్లేదు, కానీ ఏదో తీసాను మీకోసం. నచ్చితే మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చీరలు నచ్చితే ఒకసారి వెళ్ళి ప్రయత్నించండి. నాకు ఇది చేనేత వస్త్రం అని చెప్పారు, చేనేత చీర అని చెప్పారు. వారే స్వయంగా మగ్గాల మీద డిజైన్ అది చెప్పి కలర్ చెప్పి నేర్పిస్తారంట. నాకు ఈ చీర చాలా నచ్చింది. ఖాదీ అంటారు కదా, అలా ఉందన్నమాట. ఏదో కాటన్ పేరు కూడా చెప్పారు, మర్చిపోయాను. చాలా బాగుంది. అది నేను పేర్లు ఇవి రేట్లు ఎందుకు చెప్పట్లేదు అంటే, మీరు ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది నేను చెప్తే. మీరే స్వయంగా వెళ్ళి అక్కడికి వెళ్ళి తెలుసుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది, అందుకనే చెప్పట్లేదు. ఆ అమ్మాయి అయితే అన్ని రకాల పేర్లు చెప్పింది, నోట్ చేసుకొని చెప్పుదాం అనుకున్నాను, కానీ ఇంట్రెస్ట్ పోతుంది వీడియోలో నేను చెప్తే. అదే మీరు అక్కడికి వెళ్ళి మీరే అన్ని చీరలు చూసి క్లాత్ కానీ రేట్ కానీ అడిగి తెలుసుకుంటే మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకనే చెప్పట్లేదు. రేట్లు ఎందుకు చెప్పలేదని అనుకుంటారు కదా, అందుకు చెప్తున్నాను అనమాట. ఇంకా ఆయనైతే చాలా ఓపికగా కవర్లలోంచి పట్టు చీరలు అన్నీ తీసి చూపించారు. నాకు ఈ చీర అయితే ముందు చూసిన చీర నచ్చింది, ఈ చీర కూడా నచ్చింది అన్నమాట. చాలా బాగుంది. ఎంత తేలిగ్గా ఉన్నాయో చీరలు అన్నీ, కలర్ కాంబినేషన్ ఎంత బాగున్నాయో, రంగులు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి అన్నమాట. చూడండి, ఇంకా పట్టు చీరలు తీసి చూపిస్తారు. పరంపర పట్టు అని చెప్పి చూపించారన్నమాట. అది చాలా బాగుంది. ఇది గ్రీను. నాకు మా మదరే గుర్తొచ్చారు. మా మదర్ దగ్గర ఈ కాంబినేషన్లో చీర ఉండేది అన్నమాట. డార్క్ గ్రీను, లైట్ గ్రీను కూడా ఉండేవి. ఇంకా గ్రీన్ కొనకండి అమ్మా అని అనేవారు, గ్రీన్ ఎక్కువైపోయాయి చీరలని. నాకు అది గుర్తొచ్చి, మా మదర్ గుర్తొచ్చి నేను ఆ చీరని మీద వేసుకొని కూడా చూశాను. మీకు ఇలా వేసుకుంటే ఐడియా వస్తుంది కదా. అంటే చిన్నపిల్లలు కాదు, నా ఏజ్ నుంచి ఇంకా కొంచెం పెద్దవారి వరకు బాగుంటాయి ఇలాంటివి. చిన్న బార్డర్ వచ్చినాయి. చూడండి ఎంత బాగుందో. నేను ఆ రోజు చాలా వేడిగా ఉందని మంగళగిరి కట్టుకొని వెళ్ళాను అనమాట. ఆ చీర చూసి అన్నారు, ఇలాంటి చీరలు అయితే చాలా క్లాస్గా ఉంటాయి మేడం, మీకు అలాంటివి కూడా ఉన్నాయి చూపిస్తామని. చూసారుగా ఎంత బాగున్నాయో, ఒకదాన్ని మించిపోయి ఒకటి ఉన్నాయండి. అనిపించేలాగా ఉన్నాయి సార్. ఇవి ఏంటంటారు? ఓకే ఓకే. మీరు మగ్గాల దగ్గరికి వెళ్ళి చెప్పి చేయిస్తారా? చాలా బాగున్నాయి. లేటెస్ట్ ఇది కొత్త కలెక్షన్. ఓకే ఓకే. అసలు ఒకదాన్ని మించిపోయి ఒకటి ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇది బ్లౌజ్ వస్తుంది కాంబినేషన్. ఓకే ఓకే. ఓవరాల్ గా సారీ మొత్తం బోర్డర్ బుటా వస్తుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఈ చేనేత వస్త్రాలు ఎన్ని రకాలు తెప్పిస్తున్నారు మీరు?
మాక్సిమం ఉంటాయండి, ఒక 40-50 వెరైటీస్ ఉంటాయండి. ఓకే ఓకే. హ్యాండ్లూమ్స్ లో 40-50 వెరైటీస్ ఉంటాయి. ఓకే. ఇదంతా కూడా న్యూ కాంబినేషన్, న్యూ కలర్స్. ఓకే. ఆల్మోస్ట్లీ కొత్త కలెక్షన్ లో కొత్త కలర్స్, కొత్త డిజైన్స్ ఉంటాయండి ఓకే. మన దగ్గర. అసలు చాలా బాగున్నాయండి కలెక్షన్. ఫ్యాన్సీ పట్టు, కాటను, కోట, కోడ, ప్యూర్ సిల్క్, చాలా అంటే చాలా బాగుంది. ఇది మీనాకరీ బుటా వస్తుంది. ఓకే. సింపుల్ బుటా అండ్ మీనాకరీ బుటా. ఓకే. పళ్ళు అంతా కూడా బుటా వస్తుంది. కొత్త కాంబినేషన్ ఇది. సో యూనిక్ ఉంటుంది మేడం గారు. ఓకే ఓకే. బ్లౌజ్ కూడా మీకు పింక్ కాంబినేషన్ వస్తుంది. చాలా బాగుంది ఈ సారీ. సో మార్కెట్ లో లేని టేస్ట్, కొత్త కలెక్షన్, కొత్త కాంబినేషన్స్, కొత్త డిజైన్స్. గంధం రంగుకి మేడం గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. చాలా బాగుంది. ఎంత బాగుందో. చీర కట్టుకుంటే ఏంటంటే క్లాసీ టేస్ట్ కనబడుతుంది. అదే రాయల్ గా ఉంటుంది సారీ కూడా. చీరలు నచ్చాయా? మరి వీడియో నచ్చిందా? నాకు తోచినట్టు, నాకు చేత అయినట్టు తీసి పెట్టాను మీ అందరి కోసం. నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షాపుకి కూడా వెళ్ళండి. నాకు ఎడిటింగ్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు, అడ్జస్ట్ అవ్వండి. ఇంకా ఇదే అడ్రస్, మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోండి. నేను విజిటింగ్ కార్డ్ పెడదాం అనుకున్నాను, అవలేదు. ఉంటానండి, బాయ్. నేను మీ దాంట్లో సరస్వతీదేవి.